నీకున్న సంకల్పమది నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. తలవంచని నీ నైజం నిజం, వెనుదిరుగని ఆ ధైర్యం నిజం. భగమను మండు టెండ నిజం. ఊరు
ఇట్లా ముగ్గురికి చేతనకి ఇస్తుండేది. కేసీఆర్ సర్కార్ ఉంది, మీకు పెన్షన్ ఇస్తలేదు. ఈ సర్కార్ పోవాలి. మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి పాలన వస్తుంది, మళ్ళా పెన్షన్ 3000 వస్తుంది. అర్థమవుతుందా? ఏం పెద్దమ్మా ఆశీర్వదించండి. తెలంగాణకైన గాయమది నిజం, వెన్నుపోటులెన్నెన్నో నిజం. తెలంగాణకైన గాయమది నిజం, వెన్నుపోటులెన్నెన్నో నిజం. ప్రశ్నించే నీ గొంతుక నిజం, నీ ఖార్సైన వ్యక్తిత్వం నిజం, నిస్వార్థ నీ లక్ష్యం నిజం, నిశ్శబ్దంలా ఆయుధం నిజం. ఎంచుకున్న నిర్ణయం అది నిజం, ఉన్నానంటూ నీ తెగింపు నిజం, నిలువెల్లా నిజాయితీ నిజం. నిజం నిజం షర్మిల, మన షర్మిల. తెలంగాణ గుండె మారు మ్రోగెలా. షర్మిల, మన షర్మిల. తెలంగాణ గుండె మారు మ్రోగెలా. రాజశేఖరుడి పాదముద్రలా, రాజశేఖరుడి పాదముద్రలా. కదిలే ముందుకు పాదయాత్రలా. షర్మిల, మన షర్మిల. తెలంగాణ గుండె మారు మ్రోగెలా. షర్మిల, మన షర్మిల. మళ్ళీ రాజశేఖర పాలన రావాలి. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. వైఎస్ఆర్ రక్తమది నిజం, తండ్రి లాంటి మొండితనం నిజం. ఆ నడకలో రాజసం నిజం, ఆ నవ్వులో స్వచ్ఛతే నిజం. నీ మాటలో అన్న కొంచెం వెనకరన్న నాకు ఇట్లా పెద్ద మనిషి ఫోన్ డౌన్ చేయను, ఫోన్ డౌన్ కెమెరా నమస్తే అమ్మా, నమస్తే అమ్మా, నమస్తే అమ్మా. ఉదయ నమస్తే, నమస్తే అమ్మా, నమస్తే. గట్టిగా. పెన్షన్ వస్తలేదా? కేసీఆర్ సర్కార్ ఉంది. కేసీఆర్ సర్కార్ ఉంది. సర్కార్ పెన్షన్ ఇస్తలేదు, ఇల్లు ఇస్తలేదు, కేసీఆర్ గురించి చెప్పాలి. కేసీఆర్ సర్కార్ పోవాలమ్మా. రాజశేఖర లాగా నేను చేస్తామా. ఇద్దరికి భార్య భర్తకి ఇద్దరికి పెన్షన్ వస్తుంది. సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి. ఒకటే సంవత్సరం. మీరు ఆశీర్వదించండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీ. మీరు ఆశీర్వదించండి. తప్పకుండా నేను చేస్తా. ఇల్లు రావాలి మీకు. షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం. నడక నిజం, వైఎస్ఆర్ ఆశయాలు నిజం. ఆ ఆశయాల బాట నడక నిజం, సాధనలో నీ ధ్యేయం నిజం. సంక్షేమ పరిపాలన నిజం, నీకున్న ఆలోచనంత నిజం. నీ అరుపులలో ఆక్రోశం నిజం, నీకేసే ప్రతి ఓటు నిజం. నిన్ను నేను ఆయన బాగుపడ్డా మా వాళ్ళ కేసీఆర్ బుద్ధి చెప్పాలన్నా. కేసీఆర్ బుద్ధి
చెప్పాలి, ఈ సర్కార్ పోవాలి, ప్రజల ప్రభుత్వం రావాలి. ఏమా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర బిడ్డనమ్మా, ఆశీర్వదించండి. మంచి పేదవాళ్ళకు మంచి చేసే ప్రభుత్వం రావాలి. నేను చేస్తా, ఆశీర్వదించండి. షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ 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 జోహార్. మన షర్మిల తెలంగాణ గుండె మారు మోగెలా. షర్మిల మన షర్మిల తెలంగాణ గుండె మారు మోగెలా. షర్మిల మన షర్మిల తెలంగాణ గుండె మారు మోగెలా. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం. షర్మిలమ్మ గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్. జోహార్ జోహార్ వర్ధిల్లాలి. ఆల పేరుగని నీ యాత్రే నిజం, నిజం నిజం. షర్మిల మన షర్మిల తెలంగాణ గుండె మారు మోగెలా. షర్మిల మన షర్మిల. నమస్తే, నమస్తే, ఆశీర్వదించండి. మంచి పేదవాళ్ళని ఆదుకునే ప్రభుత్వం రావాలి. సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి. ఆశీర్వదించండి. కొంచెం వెనకాల రాని రాని. ఆఫ్ 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 ఆఫ్. మన అదృష్టంగా భావిస్తూ అక్కగారి పాదం పెట్టిందంటే ఇక్కడ మనము చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. ఇక్కడ 2 సార్లు పాదయాత్ర ద్వారా మనకు సింగూరు జలాలు సస్యశ్యామలం కావాలని చెప్పేసి చెప్పిన ఈ యొక్క ఆశీర్వదించండి. మంచి పేదవాళ్ళని ఆదుకునే ప్రభుత్వం రావాలి. రండమ్మా. కొంచెం వెనకాల రాని రాని. ఆఫ్ 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 ఆఫ్. మన అదృష్టంగా భావిస్తూ అక్కగారి పాదం పెట్టిందంటే ఇక్కడ మనము చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు.
ఇక్కడ 2 సార్లు పాదయాత్ర ద్వారా మనకు సింగూరు జిల్లాలు సస్యశ్యామలం కావాలని చెప్పేసి చెప్పిన ఈ యొక్క దురదృష్ట ప్రభుత్వం వచ్చినాక ఒక్కటి కూడా పని సరిగా జరగటం లేదు. అలాంటి దుష్ట పరిపాలన పోవాలని, రాజన్న పరిపాలన రావాలని మన షర్మిలక్క గారు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తుంది. అందు గురించి ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు. అక్కగారు మాట్లాడతారు. జై తెలంగాణ, జోహారు వైఎస్ఆర్. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డ 2300 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని మీ ఊరికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డ స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు. కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు పథకాలు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాయి కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం చేసినా ప్రజల కోసమే ఆలోచన చేశాడు. వాటిని మళ్ళీ అద్భుతంగా అమలు చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు? ఎంత రుణం ఉంటే అంత రుణం ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఉచిత విద్యుత్తు ఇవ్వాలి రైతులకి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలని, ఉచితంగానే చదువుకోవాలని, ఎంతమంది బిడ్డలకు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు అయ్యే అవకాశం ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. పైసా ఖర్చు లేకుండానే లక్షల కొద్ది బిడ్డలు లక్షణంగా చదువుకొని ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అసలు ప్రపంచంలో ఎవడైనా ఆలోచన చేశాడా పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఇంటిల పాది అప్పుల పాలైపోతుంది కదా అని? కానీ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్న రోజులు కదా. ఎవరు ఆలోచన చేశారు? పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు అంబులెన్స్ 108 రావాలి అన్న ఆలోచన ఎవడైనా నాయకుడు అంతకు ముందు చేశాడా? రాజశేఖర రెడ్డి గారు చేశారు, అమలు పరిచారు. రాజశేఖర రెడ్డి గారు 46 లక్షల మందికి 46 లక్షల మంది పేదలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజుటి వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే రాజశేఖర రెడ్డి గారు. అది సామాన్యమైన విషయం కాదు. మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు. ఎలా ఉంది కేసీఆర్ సారు పాలన? 5 ఏళ్ళు కాదు 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారికి ఓట్లేసి గెలిపిస్తే మరి మీ గ్రామానికి ఏం చేశాడు కేసీఆర్ సారు? మీ కుటుంబానికి ఏం చేశాడు కేసీఆర్ సారు? మీ బిడ్డలకు ఏం చేశాడు కేసీఆర్ సారు? రాజశేఖర రెడ్డి గారు 40,000 ఎకరాలకు ఈ నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాడే. కేసీఆర్ సారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానని చెప్పి 1 ఎకరానికైనా ఇచ్చిండా? 1 ఎకరానికైనా ఇచ్చిండా? మరి ఏం చేశాడు కేసీఆర్ సార్? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? రుణమాఫీ చేస్తానన్నాడు, చేసిండా? 0 వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3,016 రూపాయలు ఇస్తానన్నాడే, కనీసం అదైనా ఇచ్చిండా? అల్లుడు వస్తే ఏడబండాలే అన్నాడు కదా. ఏమ్మా అంతకుముందు అల్లుడే లేడు పాపం, సార్ వచ్చిండు పెళ్ళిళ్ళు చేసిండు. ఏడబంటున్నాడు అల్లుడు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఆత్మగౌరవ ఇల్లు అన్నాడు, ఇచ్చిండా? ఒక్కరికైనా ఇచ్చారా? 3 ఎకరాల భూమి అన్నారే, ఇచ్చారా? పోడు భూములకు పట్టాలన్నారే, ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడే, ఇచ్చాడా? ఉచితంగానే ఎరువులు అన్నాడే, ఇచ్చాడా? కేసీఆర్ గారి జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? మరి ఏమనాలే కేసీఆర్ని? ఈయన నాయకుడు అనాలే, ముఖ్యమంత్రి అనాలా, లేకపోతే మోసగాడు అనాలా? ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే ఇక మోసగాడు కాకపోతే ఇక ఏమవుతాడు? పక్కా మోసగాడే అవుతాడు కదా. ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు? అన్ని వర్గాలను మోసం చేశాడు కదా. రైతులని మోసం చేసే, మహిళల్ని మోసం చేసే, చదువుకునే పిల్లల్ని మోసం చేసే, నిరుద్యోగులని మోసం చేసే, ఆఖరికి ముసలోళ్ళకు కూడా పెన్షన్లు చక్కగిస్తలేరు కదా. కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తున్నారంటే ఇప్పుడు అది కూడా లేకపోయే. ఇక ఏమైంది? ఎక్కడుంది బంగారు తెలంగాణ? 100 మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదువుకున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు రావటం లేదు. కేసీఆర్ గారిలో ఏమైనా చలనం ఉందా? దున్నపోతు మీద వానబడినట్టే కదా. 2 లక్షల ఉద్యోగాలు కళ్ళ మీద ముందరే కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్లు ఇస్తున్నాడా కేసీఆర్ సారు? ఇవ్వడం లేదు.
రైతులను మాత్రం ఎంత మోసం చేశాడు కేసీఆర్ సార్. అన్న రైతులకి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే. ఈ పథకాలు ఏమైనా బతుకున్నాయా? ఇప్పుడు అన్ని పథకాలను బంద్ పెట్టాడు కదా కేసీఆర్ సారు. అంటే 30,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇస్తున్నాడు కేసీఆర్ సార్. 5,000కే రైతులు కోటీశ్వరులు అయిపోతున్నారట, రైతులంతా కార్లలో తిరుగుతున్నారట. నిజమేనా? ఆయన ఇచ్చే 5,000 కనీసం ఆయన రుణమాఫీ చేయకపోతే ఆ వడ్డీ కట్టడానికైనా సరిపోతుందా? ఎలా ఉంది వ్యవసాయం? ఆగమైపోయారు కదా. అసలు ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా తెలంగాణ రాష్ట్రంలో? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు? ఆ కోటీశ్వరులై చేసుకున్నారా? అప్పుల పాలై కదా చేసుకున్నారు. అసలు కౌలు రైతును రైతే కాదన్నాడే, అంతకంటే దుర్మార్గం ఉంటుందా? వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటాడా? మనకున్నాడు. అసలు పంట నష్టపోతే, పురుగుబట్టో వానొచ్చో పంట పోతే కనీసం రూపాయి అయినా పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుందా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో? లేదు. ఆగం చేశాడు కేసీఆర్ గారు, అన్ని వర్గాలను ఆగం చేశాడు. అందుకే చెప్తున్నాం, మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తకపోయాడు కేసీఆర్ సార్. అదే చేశాడు కదా. బంగారు తెలంగాణ అని చెప్పాడు, అరిచేతిలో వైకుంఠాన్ని చూపించారు, అందరికీ ఆశ చూపించారు, అన్ని వర్గాలకు వెన్నుపోటే పొడిచారు. ఎవరికైంది బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశారు. గుడులు బడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులు, బీర్ షాపులే ఉన్నాయి. దేంట్లో చెందింది అభివృద్ధి తెలంగాణ? ఈరోజు ఆడవాళ్ళని ఎత్తుకుపోవడంలో, రేప్ చేయడంలో, మర్డర్ చేయడంలో, అత్యాచారాలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అట దక్షిణ భారతదేశంలోనే. ఇక ఏమవుతుంది మరి? అంతగా మద్యం ఏర్లై పారితే ఇక ఏమవుతుంది? అదే జరుగుతుంది కదా. ఉందా? మహిళలకు గౌరవము విలువ ఎలాగో లేదు. కనీసం రక్షణ అయినా ఉందా? ఆడపిల్లలను బయటికి పంపించాలంటే బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు తల్లిదండ్రులు. ఇదేనా బంగారు తెలంగాణ? అందుకే ఆలోచన చేయండి అమ్మ. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం. అందుకే ఓటు ఎవరికి వేస్తున్నామో అని ఆలోచన చేసి ఓటు వేయండి. మంచి వాళ్ళకు ఓటు లేకపోతే ఇలాగే ఆగమైపోతుంది జీవితం. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. మీ పేరు చెప్పి, ప్రాజెక్టుల పేర్లు చెప్పి అక్రమంగా సంపాదించుకుంటున్న డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. బతుకమ్మ చీరలే కాదు, పట్టు చీరలు ఇచ్చినా తీసుకోండి, ఫోన్లు ఇచ్చినా తీసుకోండి, టీవీలు ఇచ్చినా తీసుకోండి, ఏమి ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఆలోచన చేయండి. మంచి వాళ్ళకు ఓట్లు వేయకపోతే జీవితాలు మారవు తల్లి. రాజశేఖర రెడ్డి గారు మంచి మనిషి కాబట్టి మీరు మంచి మనిషికి ఓట్లేస్తే రాజశేఖర రెడ్డి గారి బ్రతికున్నంత కాలం అద్భుతమైన పథకాలను చేశాడు. ఆఖరికి చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయారు? ప్రజల కోసం, ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు? మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా? అసలు ప్రజల కోసం కొట్లాడే పార్టీ ఉందా తెలంగాణలో? ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ఈరోజు అసలు తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడా కనిపించకుండా పోయింది కాబట్టి. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ పాదయాత్ర చేస్తుంది. 2300 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది అంటే ఎందుకు చేసింది? అసలు పాలకులు ప్రజలకు సమస్యలే లేవు అని చెప్తుంటే ఇది అబద్ధము అని చెప్పడానికి, ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికే ఈ పాదయాత్ర చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. 2300 కిలోమీటర్లు ఎండనక వాననక నా ఇంటిని, నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతున్నామే. ఎందుకు చేస్తున్నాం? ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే ఈ పాదయాత్ర. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యం. ఈ కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా ఈ 8 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగితే ఒక్కసారైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రశ్నించినాయా? ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ నువ్వు ఎందుకు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు అని ప్రశ్నించినాయా? కొట్లాన్నాయా? ఒక్కసారైనా జాబ్ నోటిఫికేషన్ ఎందుకు వేయడం లేదు అని ప్రశ్నించినాయా? కొట్లాన్నాయా? అంతా ఒకే తాను ముక్కలే. అందరూ రాజకీయాలే చేశారు, అందరూ వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు. అందుకే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడో మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ వ్యవసాయాన్ని పండుగ చేస్తుంది.
రైతుల పక్షాన, కౌలు రైతుల పక్షాన, రైతు కూలీల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇల్లు లేని 46 లక్షల మందికి ఇల్లులు కట్టాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద, ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాదు, రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, రాజశేఖర రెడ్డి అభయహస్తమైన రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ బ్రహ్మాండంగా అమలు చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు, మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ భార్యకు, భర్తకు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు వస్తాయి. వితంతులైన, వికలాంగులైన మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది. మీరు ఆశీర్వదించండి. తెలంగాణ గడ్డాభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది. ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని, వినాలని, ఆశీర్వదించాలని మరొకసారి మీ ప్రేమకు, మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జోగిపేట పట్టణంలో బస్టాండ్ దగ్గర బహిరంగ తెలంగాణ గుండె మారు మ్రోగేలా షర్మిల మన షర్మిల తెలంగాణ గుండె మారు మ్రోగేలా. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పమది నిజం.